వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి. ఈరోజు మన ఛానల్ వచ్చేసి సోయా బిర్యానీ అయితే చేస్తున్నాను నేను. సోయా అంటే మనకు మిల్ మేకర్ ఉంటుంది కదా, సో మిల్ మేకర్లో పెద్ద సైజు ఉంటుంది కదా, సో పెద్ద సైజు తీసుకొని నేనైతే బిర్యానీ చేస్తున్నా. మటన్ కంటే సూపర్గా ఉంటుంది. మటన్ నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ విధంగా సోయా బిర్యానీ చేసుకోండి, మటన్ కంటే సూపర్ ఉంటుంది. ఓకేనా? ఏ విధంగా చేస్తుందామో వచ్చేద్దాం, చూసేసి. మనము మ్యాగ్నేటింగ్ కోసము కొంచెం పెరుగునైతే తీసుకుంటున్నాము. నేనైతే 1/2 kg పెరుగుని వేస్తున్నాను. ఇందులో 1 స్పూన్ పసుపు, అలాగే 1.5 స్పూన్ కారము. మీరు స్పైసీని తగ్గట్టు కారంని వేసుకోండి. తగినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇందులో బిర్యానీ మసాలా వేస్తున్నామండి. 1 స్పూన్ బిర్యానీ మసాలా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలపాలి. మనము సోయాని ఈ నీళ్ళలో నానబెట్టడానికి వేడి నీళ్ళు అయితే రెడీగా పెట్టుకున్నాను. దీంతో 1 కప్పు తీసుకుంటున్నాను. ఇవి కొద్దిగా 2 నిమిషాలు నానాలి. అందులో కొన్ని చల్లనీళ్ళు పోసుకొని మనం మిల్ మేకర్ని వాటర్ లేకుండా ఈ విధంగా వాటర్ని తీసేసుకోవాలి. తర్వాత మనము వేసుకున్న పెరుగులో మనము ఈ మిల్ మేకర్ని వేసేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఈ మసాలా అంతా మిల్ మేకర్ పట్టేంత వరకు కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, 2-3 పచ్చిమిర్చి, ఇలా మంచిగా మసాలా మొత్తము కలిసే వరకు కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా, అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. మసాలాలన్నీ వీటికి పట్టేంత వరకు ఒక 15 నిమిషాలు మూత పెట్టయితే మనము పక్కకు పెట్టుకుందాం. ఉడికించడానికి ఇందులో 4 గ్లాసుల నీళ్ళు అయితే తీసేసుకున్నాం. గ్లాసుల నీళ్ళని తీసుకోండి. స్పైసెస్ కోసం 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి కూడా వేసుకోండి. ఇందులోనే 1 స్టార్ పువ్వు, అనాస వేసేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, మిర్చి. రైస్ అనేది పొడి పొడిగా రావడానికి 1 స్పూను నెయ్యిని కూడా వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పుని తీసుకొని కలుపుకొని మూత పెట్టి నీళ్ళని అయితే మరిగించుకోవాలి. ఇప్పుడు మనము ఉల్లిగడ్డని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయలు తీసుకొని ఇది మంచి కలర్ వచ్చేంత వరకు నూనెలో వేయించుకోవాలి. ఉల్లిగడ్డని ఈ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం ఉల్లిగడ్డని ఒక ప్లేట్లో పక్కకు తీసుకోవాలి. మిగిలిన ఉల్లిగడ్డలో 4-5 మిరియాలు, అలా స్పైసెస్కి మసాలా ఆకులను వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ మసాలాని మనము ముందుగా మ్యారినేట్ చేసుకున్న మిల్ మేకర్ దాంట్లో ఈ మసాలాను మొత్తం వేసుకోవాలి. మసాలా వేసుకున్నాక మిల్ మేకర్కి ఈ మసాలా పట్టేంత వరకు బాగా కలపండి. ఇందులోనే టేస్ట్కు తగ్గ 1 స్పూను నెయ్యిని అయితే వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. నేను ఈ బిర్యానీకి ఇలా బాస్మతి రైస్ని తీసుకున్నా, మీరు మామూలు రైస్తోనైనా చేసుకోవచ్చు. గ్లాస్తో అయితే నేను బాస్మతి బియ్యాన్ని 3 గ్లాసులు అయితే తీసుకున్నాను. మనకు బాయిల్ అయినాయి కదా, ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. బియ్యం వేసుకున్నాక ఈ రైస్ని 80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మనకు రైస్ అయితే ఉడకడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ రైస్ వచ్చేసి మనకు ఇంకా కొంచెం ఉడకాలండి. ఆల్మోస్ట్ మనకి ఇది కుక్ అయిపోయింది. గిన్నెలో కొంచెం తీసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ మనకు అన్నం అయితే రెడీ అయిపోయింది. ఒక జల్లిగంటను తీసుకొని నీళ్ళు ఏమీ లేకుండా ఈ విధంగా ఈ రైస్ని ఇలా వడగట్టుకోవాలి. నీళ్ళన్నీ పోయేటట్టు ఇందులో ఇలా రైస్ని జల్లిగంటలో తీసుకోవాలి. ఇప్పుడు మనకు మిగిలిన ఈ సోయా మసాలా ఉంది కదా, ఇప్పుడు ఒక లేయర్గా ఈ అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇలా ఒక లేయర్ మొత్తం సమానంగా అనుకుంటూ వేసుకోవాలి.
అని పక్కకు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ మసాలాని ఒక లేయర్గా ఇందులో వేసేసుకోవాలి. ముందుగా వేయించుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్ని కొంచెం వేసుకోవాలి. అలాగే చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి. నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన రైస్ని మొత్తం మరొక లేయర్ వేసుకోవాలి. ఇలా వేసి సమానంగా అనుకోవాలి రైస్ మొత్తము. చేసి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్ని మరొక లేయర్గా వేసుకోవాలండి. మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా 2-3 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక స్పూను నేను ఫుడ్ కలర్ని అయితే వేసుకుంటున్నాను. మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షన్ అండి ఇది. ఇప్పుడు మూత పెట్టుకొని బరువుగా ఏదైనా వస్తువును పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 20 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఈ బిర్యానీ ఉడికించుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ అయితే అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా. చూడండి, మనం పుల్లలుగా వచ్చింది బిర్యానీ. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఇలా సోయా బిర్యానీ ఈ విధంగా చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ మరి.